సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. కృపావార్త అనే కార్యక్రమంలో దేవుని ఉన్నతమైన సంగతులను ఈ సమయం ముందు మనం నేర్చుకుందాం. ఇశ్రాయేలీయులకు దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ధర్మశాస్త్రానుసారముగా ఇశ్రాయేలీయులు నడుచుకొనకపోవటం వలన అనేక మంది పాపాత్ములుగా మారిపోయారు. ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులలో అనేక మంది నీతిమంతులను చూపించలేకపోయింది. ధర్మశాస్త్రమును బట్టి అనేక మంది పాపాత్ములుగా మారిపోయారు. పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం ఏమిటి? అనేక మంది ఆయనకు క్రీస్తు ద్వారా కుమారులుగా కావాలి. దేవుని సంకల్పమును గురించి మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో దేవుని సంకల్పము మనకు చాలా స్పష్టముగా తేటగా వ్రాయబడింది. క్రీస్తు యేసు ద్వారా అనేక మంది పరిశుద్ధులుగా నిర్దోషులుగా తన యొద్దకు రావాలని దేవుడు సంకల్పించాడు. అది ఆయన అనాది సంకల్పం. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకున్న సంకల్పం అది. అయితే ధర్మశాస్త్రము వలన అనేక మంది క్రీస్తు ద్వారా దేవునికి పిల్లలుగా మారలేకపోయారు, నీతిమంతులు కాలేకపోయారు. ధర్మశాస్త్రమును బట్టి అనేక మంది పాపాత్ములైపోయారు. ధర్మశాస్త్రం ఉన్నది గనుక పాపమనగా ఏమిటో తెలియచేయబడింది. అనేక మంది పాపాత్ములుగా కనిపిస్తున్నారు. అయితే దేవుడు యేసుక్రీస్తును లోకమునకు పంపించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్య నివసించి మనందరి కొరకు ఆయన ప్రాణమర్పించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు చేర్చుకొనబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ధర్మశాస్త్రము వంటి వారు కారు. ధర్మశాస్త్రమును బట్టి అనేక మంది పాపాత్ములుగా కనిపిస్తూ ఉంటే యేసుక్రీస్తును బట్టి అనేక మంది నీతిమంతులుగా మారిపోతున్నారు. ధర్మశాస్త్రమునకు యేసుక్రీస్తు ప్రభు అనుగ్రహించిన నూతన నిబంధనకు ఎంత వ్యత్యాసం ఉందో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలను చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రము అనుగ్రహింపబడి అనేక మంది పాపాత్ములుగా మారిపోవుటకు ఆస్కారం ఏర్పడింది. అలాగని ధర్మశాస్త్రంలో తప్పుందని కాదు, మనుషులలోనే తప్పుంది. మనుషులు ధర్మశాస్త్రానుసారముగా నడుచుకోలేకపోయారు. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రానుసారముగా నడుచుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, దేవుడు యేసుక్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించి విస్తారమైనటువంటి కృపను దయచేసి మనుష్యుల పాపములన్నింటినీ తుడిచివేస్తూ పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ధర్మశాస్త్రము అలా ఇవ్వబడలేదు. మనుష్యులు పాపము చేసినప్పుడు ఆ పాపమును పరిహరించి పరిశుద్ధులుగా మార్చేటువంటి ప్రక్రియ ధర్మశాస్త్రంలో లేదు. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రక్రియ ఏంటి? ముందుగానే చెబుతుంది ధర్మశాస్త్రం, ఇదిగో ఇది ఒప్పు, ఇది తప్పు, నీవిలా ఉంటే మంచిది, నీవిలా ఉంటే చెడ్డది అని ధర్మశాస్త్రము ముందే మంచి చెడ్డలను తెలియజేస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి రక్షణ, ఆయన యొక్క అపరిమితమైనటువంటి కృప మనకు తెలియజేస్తున్నటువంటి సంగతి ఏంటంటే, మీరు ఇప్పటికే పాపాత్ములు గనుక మీ పాపములను పరిహరించి మిమ్మును ప్రభు మార్గంలో నడిపిస్తూ శుద్ధులనుగా చేయటానికి దేవుడు ప్రభువును పంపించాడు.
ఈ రెండు విధానాల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల యొద్దకు మనం వెళదాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం నుండి చూడండి. 20-21 వాక్యములు చివరి వాక్యములు ఆ అధ్యాయానికి ఆ రెండు వాక్యములు కలిపి ఉన్నాయి. ఆ మాటలను ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం నుండి, మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఈ మాటలను చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అని వ్రాయబడింది చూసారా? అంటే ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులలో అనుగ్రహింపబడటం వలన అనేక మంది నీతిమంతులు కాలేకపోయారు, కానీ అనేక మంది పాపాత్ములుగా మాత్రం మారిపోయారు. ధర్మశాస్త్రం అనేక మందిని పాపాత్ములుగా చూపిస్తోంది. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నదేంటి? ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం. అంతే తప్ప ధర్మశాస్త్రము ద్వారా కృప అనుగ్రహింపబడలేదు. నీవు తప్పు చేసినా నేను క్షమిస్తాను, ఇక నుండి తప్పు చేయకు అనేటువంటి భావన ధర్మశాస్త్రంలో కనిపించడం లేదు. మరి ఎక్కడ కనిపిస్తోంది ఈ భావన? ప్రభువులో కనిపిస్తోంది, యేసుక్రీస్తు ప్రభువులో కనిపిస్తుంది. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ధర్మశాస్త్రము వలె అనుగ్రహింపబడితే ఈరోజు ఒక్కరు కూడా రక్షింపబడి ఉండేవారు కాదు, నాతో సహా. ఏ ఒక్కరూ రక్షణను చూచేవారు కాదు. కానీ ఈరోజు ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన మార్గంలో నడుచుకోవటానికి ముందుకొస్తున్నారో అట్టి వారికి రక్షణ వెలుగు ఉదయించుచున్నదంటే కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆ కృప కూడా ఎలా అనుగ్రహింపబడిందో చూడండి. ఆ మాటలలో చక్కగా వ్రాయబడిందండి, చక్కగా వ్రాయబడింది. పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. నిత్యజీవము కలుగుటకు, మరణము కలుగుటకు కాదు, మనము మరణించుటకు కాదు, మనము నిత్యజీవమును పొందుటకు. చూసారా? పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగూ ఏలెనో నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. పాపం ఎక్కడ విస్తరించెనో, ప్రపంచమంతా పాపము నలుమూలలా విస్తరించి ఉంది. ఇప్పుడు పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ ఆవశ్యకత ఏంటి? ఆయన కూడా తెలియజేశారు శరీరధారిగా ఉన్నప్పుడు, నేను రోగులకు అవసరం అని. పాపాత్ములు ఎక్కడున్నారో అక్కడ నా అవసరత ఉంది అని. ఈరోజు పాపాత్ములు ఎక్కడున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, ప్రతి ఇంట ఉన్నారు, ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి దేశం, ప్రపంచవ్యాప్తంగా పాపాత్ములు ఉన్నారు. పాపాత్ములు ఎక్కడ ఉన్నారో అక్కడ కృప కూడా విస్తరించెను, అపరిమితముగా విస్తరించెను. దేవుని కృపకేమైనా తక్కువైపోయిందా? ఈరోజు మనుషులు విస్తారమైనటువంటి పాపములతో నిండిపోయి ఉన్నారు. ఎంతమంది కొరకు దేవుడు కృప అనుగ్రహించగలడా? మెర్సీ చూపించగలడైనా అంటే అవును అని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంతమందికి కృప. ఒక జైలులో ఉన్నటువంటి ఖైదీలకు ఎంతమందికి క్షమాభిక్ష పెట్టగలరు చెప్పండి? ఎంతమంది క్షమాభిక్ష పెట్టగలరు? ఎంతమంది శిక్షను రద్దు చేస్తూ బయటకు పంపించగలరు? అక్కడక్కడ కొంతమంది మాత్రమే సత్ప్రవర్తన కలిగినటువంటి ఖైదీలు. మిగిలిన వారందరూ కూడా జైలులోనే మగ్గుతూ ఉంటారు. మేము కూడా మారేము, మేము కూడా ఇక పాపము చేయకుండా పశ్చాత్తాపపడి బయటకు వెళ్ళాలనుకుంటున్నామంటే పంపిస్తారా? శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు కూడా పంపించరు. ఈరోజు నిజంగా మీరు నాడు ధర్మశాస్త్రం ఎలా ఉండేదో తెలుసుకోవాలనుకుంటే ఈరోజు జైళ్ళను చూడండి, ఈరోజు చట్టాలను చూడండి. అదే మాదిరిగా నాడు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అదే మాదిరిగా ఈరోజు ఒక నేరస్తుడు శిక్ష అనుభవిస్తున్నటువంటి కారణం ఏంటి? చట్టం. మరి నాడు ఇశ్రాయేలీయులలో ఎవరైనా శిక్ష అనుభవిస్తున్నారంటే, పాపాత్ములుగా తీర్చబడ్డారంటే కారణం ఏంటి? ధర్మశాస్త్రం. కానీ
కానీ నేడు మనకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృప అపరిమితముగా విస్తరించి అనుగ్రహింపబడింది. అందుచేత ఈ చక్కని అవకాశమును మనం అందిపుచ్చుకోవాలి. పాపం ఎక్కడ విస్తరించానో, నా యొద్ద పాపం ఉంటే నా దగ్గర కృప అనుగ్రహింపబడింది, మీ యొద్ద పాపం ఉంటే మీ యొద్ద కృప అనుగ్రహింపబడింది. ప్రపంచవ్యాప్తంగా పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితముగా విస్తరించెను. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. ఆ అనాది సంకల్పమునకు మీరు విలువనిస్తే పాపపు జీవితములను విడిచిపెట్టి, నేను ఇప్పటి వరకు పాపాత్ముడను, ధర్మశాస్త్ర కాలంలో ఉంటే నేను శిక్ష అనుభవించవలసిన వాడను, కానీ యేసుక్రీస్తు ప్రభువు కృపకాలంలో నేనున్నాను, ఇప్పుడు కృప అపరిమితముగా నాకు విస్తరించింది, దేవుని కృపను పొందినవాడనై, దేవుని కృపను పొందినదాననై ఇక మీదట పాపము చేయక దేవుని మార్గంలో నడుచుకోవాలని ఒక గొప్ప నిర్ణయాన్ని మీరు తీసుకోగలిగితే గొప్పవారవుతారు. నిత్య జీవమును పొందుతారు. మరణమును కాదు, నిత్య జీవమును పొందుతారు. ధర్మశాస్త్రము ఆ రోజు అనేక మంది మరణము పాలగుటకు కారణముగా కనిపించుచున్నా, నేడు యేసుక్రీస్తు ప్రభువులో అనుగ్రహింపబడిన కృప అనేక మంది నిత్య జీవమును పొందుటకు కారణముగా కనిపించుచున్నది. అంటే ఆ అపరిమితమైన విస్తారమైన కృపను మీరు పొందాలని, నిత్య జీవమునకు అర్హులు కావాలని కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు అనుగ్రహించిన విస్తారమైనటువంటి కృప నిమిత్తము మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు తండ్రి. పాపం ఎక్కడ విస్తరించెనో మీ కృప కూడా అక్కడ బహుగా విస్తరించి ఉన్నది తండ్రి. మేము ఇక పాపము జోలికి వెళ్లకుండా మీ కృపకు పాత్రులమై, మీరు అనుగ్రహించిన కృపను నిర్వీర్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, రక్షణలో ఆనందిస్తూ నిత్య జీవమును పొందు నిమిత్తము సిద్ధపడగలిగే భాగ్యమునిమ్మని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ కృపావార్తను మాకు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు.